భార్య: ఏమండి, పని చేసి అలసిపోయినట్టున్నారు, కాఫీ తాగుతారా? భర్త: మనసులో ఎప్పుడూ లేనిది ఇంత ప్రేమేంటో, సరే ఇవ్వు అన్నాడు. భార్య: ఎలాగూ పని ఆపారు కదా, కిచెన్లోకి వెళ్ళి మనిద్దరికి చెరో కప్పు కాఫీ చేసుకొచ్చేయండి. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన భర్తతో భార్య: ఏమండి, బీపీ ట్యాబ్లెట్ ఇవ్వమంటారా? భర్త: నాకేం బీపీ లేదు. భార్య: పోనీ ఈనో ఇవ్వమంటారా? భర్త: నాకేమి కడుపు మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయనుకున్నావా? భార్య: పోనీ భోజనం చేస్తారా? భర్త: నాకేమీ ఆకలి వేయడం లేదు. భార్య: స్నానానికి వెళ్తారా? భర్త: ఉదయం నుంచి ఏసీలోనేగా ఉన్నాను, ఇంకో 4-5 గంటల వరకు చేయను. భార్య: హమ్మయ్య, సరే పదండి, షాపింగ్కి వెళ్దాం. భార్య: ఎందుకండి మన ప్రయాణపు టికెట్స్ క్యాన్సిల్ చేశారు? ఆఫీస్లో మీ బాసు సెలవు ఇవ్వలేదా అని అడిగింది. భర్త: అదేమీ లేదు, ఇందాక రాశి ఫలాలు పుస్తకంలో చూశాను. కర్కాటక రాశి వారికి ఆఖరి నిమిషంలో ప్రయాణం ఆగిపోతుంది అని రాసి ఉంది. ఎలాగో ఆగిపోతుంది కదా, క్యాన్సిల్ చేస్తే రీఫండ్లో కోత తగ్గుతుంది కదా. మీ అబ్బాయికి అమ్మాయికి పుస్తకాలు, యూనిఫాము, పెన్సిళ్ళు, పెన్నులు అన్నీ మా స్కూల్లోనే కొనాలి అని అడిగింది టీచర్. మరి తల్లి అడిగింది, మరి చదువు అని అడిగింది. టీచర్ అన్నారు, చదువు చెప్పడానికి ఎలాగో ఫీజు తీసుకుంటాము, మేము చెప్పే చదువు కూడా అర్థం కాకపోతే ట్యూషన్ కూడా ఇక్కడే పెట్టించుకోవాలి, దానికి వేరే ఫీజు అంది టీచర్. భర్త అన్నాడు భార్యతో, స్కూటర్ మీద వెళ్ళే వ్యక్తి కాదు, వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అని గవర్నమెంట్ ఆర్డరు పాస్ చేసిందంట. భార్య అనింది, అలాగైతే ఓ 30,000 ఇవ్వండి, 30 రంగుల హెల్మెట్లు కొంటాను, కట్టుకున్న చీరకు మ్యాచింగ్ అయ్యేటట్టు. కొడుకు అడిగాడు తండ్రిని, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు నాన్నా. తండ్రి: ఎన్ని మార్కులు వచ్చాయిరా? కొడుకు: సురేష్ కంటే 10 మార్కులు తక్కువ నాన్నా. తండ్రి: సురేష్కి ఎన్ని మార్కులు వచ్చాయి? కొడుకు: 10 మార్కులు. రాకేష్: పొద్దున్నుంచి నదిలో ఈత కొడుతున్నారు, ఏదైనా గిన్నిస్ బుక్లోకి ఎక్కేందుకు ట్రై చేస్తున్నారా? సురేష్: అదేం కాదండి బాబు, నేను ఈతకెళ్ళగానే నా బట్టలు ఎవరో ఎత్తుకుపోయారు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సునీత ఇంట్లోకి అడుగు పెట్టిందో లేదో 5 ఏళ్ల కూతురు పింకీ ఏడుపు మొదలుపెట్టింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగింది సునీత. అన్నయ్య కొట్టాడు అని ఏడుపు ఆపకుండానే చెప్పింది. వెధవా, 4 తగిలిస్తాను, ఏడవకు, ఎప్పుడు కొట్టాడు అని బుజ్జగిచ్చింది సునీత. మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చినప్పుడు అంది పింకీ. మరి ఇప్పుడు ఏడుస్తున్నావేం అడిగింది సునీత. నువ్వు ఇప్పుడేగా వచ్చింది అని ఇంకా పెద్దగా ఏడుస్తూ అంది పింకీ. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.